నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. శ్రావణ మాసం రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి శ్రావణ మాసం అంతా కూడా? ఈ యొక్క ఆగస్టు నెలలో మనకు శ్రావణ మాసంలో చక్కగా కూడా లక్ష్మి సంబంధించిన కార్యక్రమాలు బాగా చేసుకోవాలి. ఎందుకు అంటే మీకు 12వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఏదైతే ఉందో 2వ స్థానంలో సూర్యునితో కలిసి ఉండడం జరిగింది ఇక్కడ. కనుక మీకు 12వ స్థానం అంటేనే మనకు కాస్త ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అవి ఏది మాకు రాకుండా చూడు అమ్మ అని చెప్పి ఖచ్చితంగా కూడా అమ్మవారికి శ్రీచక్రార్చన కానీ కుంకుమార్చన కానీ చేసుకోండి ఈ నెల మొత్తము కూడా. ముఖ్యంగా ఇక మరి 2వ స్థానంలో మీకు 12వ స్థానంలో గురువు ఉన్నాడు కనుక ఈ నెలలో కూడా ఆశించినటువంటి విధంగా మాత్రము ఫలితం అయితే ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే కొంత కొత్త వాహనాలు కొనేటువంటి పరిస్థితి కానీ, లేదా వాహన ప్రమాదాలు ఏమైనా పొంచి ఉండేటువంటి పరిస్థితి కానీ, కొంచెము మనస్తాపంతో ఈ యొక్క నెల మధ్యలో మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఆగస్టు 15 నుండి 20వ తారీఖు తర్వాత బంధుమిత్రులతో వైరమా, లేదా కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అది ఏ రకంగానైనా కావచ్చును. కనుక అలాంటి విషయాలలో కొంచెం మెచ్యూరిటీగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే చక్కగా 3వ స్థానంలో బుధుడు అద్భుతంగా మీకు మీ రాశికి బుధుడు అధిపతి కనుక ఆ బుధుడు సూర్యునింటో ఉండడం చేత బుధ ఆదిత్య యోగము అద్భుతంగా మీకు ఈ నెలలో అందబోతూ ఉంది. ఎవరికి అంటే మిథున రాశి వారికి. కనుక మీరు ఎవరైనా చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కానీ, లేదా సమాజంలో మీ యొక్క మాట విధానానికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును. అదేవిధంగా కొంత మేరకు మీ వ్యాపారము పుంజుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక శని భగవానుడు వక్రము దృష్టి ఉంది కనుక ఇంట్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదా స్థానచలనం ఏదైనా గృహము మార్పు కానీ మరొకటి కానీ ఏర్పాటు అంటే చెయ్యాలి అనేటువంటి ఆలోచన కూడా గోచరిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా కూడా 12లో కుజుడు ఉండడం చేత ఏమైనా వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. కుజుడు గురుడు రెండు కూడా అంటే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకున్నది ఏమిటి అంటే ఇక్కడ గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు రెండిట్లలో భాగంగా గురుపాలిత గ్రహాల వైపుగానే కుజుడు కూడా ఉంటాడు కనుక మరి ఇక్కడ కుజుడు గురువు రెండు కూడా మీకు శుభులే. 12లో కుజుడు అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ మీ జాతకరీత్యా మాత్రము ఈ యొక్క కుజ భగవానుడు నీచపడి ఉన్నా లేదా వక్ర దృష్టితో ఉన్నా మాత్రము కొంత శస్త్రచికిత్సలకు అంటే హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి అధికంగా కూడా గోచరిస్తుంది. ఎందుకు అంటే గత 2021, 22, 23 నుండి కూడా ఎంతో నలిగిపోయి ఉన్నారు మిథున రాశి వారు. మళ్ళీ శని భగవానుడు వక్ర దృష్టి రావడం జరిగింది. ఆగస్టు నెలలో కూడా మొత్తము అష్టమ శనిగా మీకు మారబోతూ ఉన్నది కనుక బీ కేర్ఫుల్. చాలా అంటే చాలా ఓర్పుగా ఉండాలి, చాలా పదిలంగా ఉండేటువంటి క్షణం ఇది. ఇది అర్థం చేసుకోండి మీరు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు. ఇక ముఖ్యంగా మాట మాట్లాడేటువంటి తీరు
ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా, ఎంతో మధురంగా మాట్లాడితేనే ఈ నెల మీకు వెళ్ళిపోతుంది. ఏమాత్రము కోపానికి వచ్చినా, ఏమాత్రము సెటిల్మెంట్ వ్యవహారాలకు వెళ్ళినా, ఏమాత్రము కోర్టు రిలేటెడ్ కేసులు ఏవైతే ఉన్నాయో అందులో గడ్డుకాలమే అని చెప్పవచ్చును. ఏదో మీకు ఒక జాక్పాట్ అయితే తొలగబోతుంది. ఇది మాత్రం గన్ షాట్. అది ఏ రకంగా అని కాదు, ఎవరో గత 5-6 సంవత్సరాల క్రితం నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కూడా మరలా ఒకసారి మీ లైఫ్లోకి వచ్చి ఏదో మీకు ఒక జాక్పాట్ ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి అంటే మిథున రాశి వారికి. కనుక మీరేం చేయాలి అంటే ధర్మంగా ఉండండి. మీకు శని భగవానుడు అష్టమ దృష్టితో చూడడం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎట్ ద సేమ్ టైం శని భగవానుడు ఎప్పుడైతే మారుతాడో అప్పుడు మీ తండ్రి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కనుక మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ఏం చేయాలి అంటే జాబ్ రిలేటెడ్ సర్చ్లో మేము ఉన్నాం గురువుగారు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన బాగా చేసుకోండి. విన్నారా? ఇక బిజినెస్ రంగంలో ఉన్నాం గురువుగారు అని అనుకునేటువంటి వారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. ఇక మిథున రాశి వారు డబ్బు రావాల్సిన డబ్బు అనేటువంటి దానికోసం ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఇంకా మిథున రాశి వారికి వివాహ ప్రయత్నంలో ఏమైనా పనులు ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా గురువు ఆరాధన, గురువు యొక్క సంబంధించినటువంటి దానాలు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఇక ఆ విధంగా మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే గత 2021, 22, 23 నుంచి కూడా బాగాలేదని చెప్తున్నాను. అష్టమ శని మూలకంగా మళ్ళీ కూడా ఇక్కడ శని భగవానుడు వక్ర దృష్టి కనుక ముఖ్యంగా ఏంది అంటే మళ్ళీ ఎవరికైనా డబ్బులు ఇవ్వడమా, డబ్బు లాసా, లేకుంటే ఎప్పుడో అప్పుడెప్పుడో 1-2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావడం కూడా ఉంటుంది ఇక్కడ. కనుక హెల్త్ ఇష్యూస్ రావడమా లేదా ఇవన్నీ కూడా ఉన్నవి కనుక ఇవన్నీ కూడా కొంచెము జాగ్రత్తగా చూసుకోండి. మాట మాత్రం పొదుపుగా ఉండండి. మిథున రాశి వారు ఖచ్చితంగా నేను చెప్పినటువంటివి ఫాలో కండి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ శుక్రుడే కనుక శుక్రుడిని మంచిగా ఆరాధించుకోండి. అంటే లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఓకే, కొంచెము భార్యాభర్తలలో అన్యోన్యతమైనటువంటి లోపాలు జరుగుతూ ఉన్నాయి అనుకుంటే మీరు దుర్గా అమ్మవారికి గణపతికి బాగా మీరు పూజలు కానీ లేదా గణపతికి అర్చనలు కానీ ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. ఆగస్టు నెలలో మంచి ఫలితం ఉంటుంది. ఇంకేదైనా ఉన్నట్టయితే కామెంట్ ఇవ్వండి, తప్పకుండా చూస్తాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ్.